కష్టమో నిష్ఠూరమో పడి ఇన్నాళ్ళు సాక్కొచ్చాను. ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలి ఆయన. మావయ్య, కన్న కొడుక్కి చదువు చెప్పించడం కూడా సహాయం. అది నా కర్తవ్యం కాదు. తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమానమే. అలా అనుకు నాయన, అలా అనుకు బాబు. వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు. ఏం చేస్తాం? తీసుకురాలేకపోయారా? కళ్ళతోనైనా చూసుకునేవాడిని. వచ్చాడు, కానీ ఎందుకులే బాబు. లక్ష్మీపతి గారికి మాట ఇచ్చాం. పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఈ మాత్రం సుఖం కూడా లేకుండా పోయాను. సుఖం మావయ్య, ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళండి. అంతా అందులోనే వ్రాశాం. బాబుని వారికి అప్పగించండి. కావలసిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు. మంచిది నాయన. ఇదిగో, నువ్వేం బాధపడవద్దు నాయన. అంతా మన మంచి కోసం. నమస్కారం అండి. నమస్కారం. రండి, కూర్చోండి. ఏంటి మీరు కూర్చుంటారా, మీరు నిలబడమంటారా? అయ్యా కూర్చోండి. అబ్బాయి ఎక్కడ? అబ్బాయి అక్కడ బయట వరండాలో కూర్చోబెట్టానండి.